లేకుండా రెగ్యులర్ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల కిరణ్ డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గత 3-4 రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. అందులో భాగంగానే కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలన్నారు. సర్వీసు వెయిటేజ్ 50 మార్కులు ఇవ్వాలని, వయో పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటుగా ఎక్స్గ్రేషియా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. జనాభా ప్రాతిపదికన సబ్ సెంటర్లను పెంచాలన్నారు. ప్రభుత్వం వెంటనే త్రిసభ్య కమిటీని ఏఎన్ఎంలతో సమావేశపరిచి వారి న్యాయమైన డిమాండ్లను, సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అప్పుడు రూల్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారంగా వీళ్ళను తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళకు ఎగ్జామ్ పెడుతున్నారు. డాక్టర్లకేమో ఎటువంటి రాత పరీక్ష లేకుండా వాళ్ళను యథావిధిగా రెగ్యులర్ చేశారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే డాక్టర్లను, ఏఎన్ఎంలను కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన వాళ్ళను ఎటువంటి రాత పరీక్ష లేకుండా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి గత సంవత్సర కాలంగా మేము అనేక ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదిక అనేది ఇవ్వకముందే మళ్ళీ ఇప్పుడు తెర మీదకి ఎగ్జామ్ అనేది తీసుకొచ్చారు. కాబట్టి ఆ ఎగ్జామ్ రాసే పొజిషన్లో ఏఎన్ఎంలు అందరూ లేరు. కాబట్టి వెంటనే ఈ 29వ తారీఖు రోజు ఏదైతే ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎగ్జామ్ ఉందో అది క్యాన్సిల్ చేయాలి. యథావిధిగా ఉన్న వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా చేస్తూ జిల్లా కలెక్టర్కు సమ్మె నోటీసు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇప్పటికే ఏఎన్ఎంలు చేస్తున్నటువంటి సర్వీస్ అనేది